Hey guys, welcome back to my channel Learning Hub. See, ఈ పైథాన్ ట్యుటోరియల్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. See guys, what is object oriented programming? సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏమిటంటే, సో మన మోడర్న్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లోనే చేశారు. సో ఎలా చేశారు? సో మనం దీన్నే ఎందుకు యూజ్ చేయాలి అంటే, సీ గైస్, మోడర్న్ అప్లికేషన్స్ చాలా కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా రియల్ వరల్డ్ ఎంటిటీస్ని మనం మ్యాప్ చేయాలి సాఫ్ట్వేర్లోకి. సో ఎలా మ్యాప్ చేస్తామంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని యూజ్ చేసుకొని మనం మ్యాప్ చేస్తాం. సి ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ ఉంది. సో ఈ విధంగా ఒక కార్ ఉంది. సో దీన్ని నేను సాఫ్ట్వేర్లోకి ఇన్కార్పొరేట్ చేస్తాను. సో దాన్ని ఏమంటున్నామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటున్నాం. సో ఈ కార్ని సాఫ్ట్వేర్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం యూస్ చేసే టెక్నిక్, అంటే మనం యూస్ చేసే ప్రోగ్రామింగ్ పారాడిమ్ ఏంటంటే అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఎలా యూస్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మెయిన్లీ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి క్లాస్, రెండోది ఆబ్జెక్ట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ రెండింటిని యూస్ చేసుకొని మనమైతే సో ఈ విధంగా ఒక రియల్ వరల్డ్ ఎంటిటీని మనము సాఫ్ట్వేర్లోకి ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, మనం దీంట్లోనే ఎందుకు చేయాలి? మనకి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ పారాడిమ్స్ ఉన్నాయి. సో ప్రొసీజరల్ ఉంది, ఫంక్షనల్ ఉంది. సో గైస్, పైథాన్ అనేది 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ పారాడిమ్స్ని సపోర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రొసీజరల్ అన్నమాట. సో ఈ ప్రొసీజరల్ వచ్చేసరికి ఏంటంటే, సో ఇది నార్మల్ ఇన్స్ట్రక్షన్స్ టైప్ అన్నమాట. సో ఇవి నార్మల్ ఇన్స్ట్రక్షన్స్, స్టేట్మెంట్స్. సో ఒక స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత రెండో స్టేట్మెంట్ అలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో వచ్చేసరికి మనం దీంట్లో ఈ ఆబ్జెక్ట్ని యాక్చువల్గా ఇంటిగ్రేట్ చేయొచ్చు, బట్ మనకి మోర్ కోడ్ అనేది యూస్ చేసేస్తుంది, అంటే కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. అలాగే కాంప్లెక్సిటీ పెరగడం కొద్దీ పర్ఫార్మెన్స్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, టోటల్గా అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బ్యాడ్గా ఉంటుంది. సో రీయూజబిలిటీ కూడా తక్కువ ఉంటుంది ప్రొసీజరల్లో అయితే. అండ్ ఇంకా ఫంక్షనల్, సో పైథాన్ అనేది ఫంక్షనల్ టైప్ కూడా యూస్ చేయొచ్చు పైథాన్ని. సో గైస్, యాక్చువల్గా చెప్పాలంటే ఫంక్షన్స్ అనేటివి దే ఆర్ జస్ట్ మెథడ్స్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక పర్టికులర్ టాస్క్ కోసం మాత్రమే ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ని యూస్ చేస్తాము. సో దానికి మించి మనం నార్మల్గా ఇలా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి కానీ, లేదంటే ఏదైనా డేటాని స్టోర్ చేసుకోవడానికి కానీ ఈ ఫంక్షన్స్ని క్రియేట్ చేయము. ఓన్లీ దే ఆర్ యూజ్డ్ ఫర్ కంప్లీటింగ్ అ పర్టికులర్ టాస్క్ అన్నమాట. సో ఇప్పుడు థర్డ్ టైప్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏంటంటే, సో రియల్ వరల్డ్ ఎంటిటీస్ని మ్యాప్ చేస్తుంది. ఓకే, సో ఎగ్జాక్ట్గా రియల్ వరల్డ్ ఎంటిటీస్ని సాఫ్ట్వేర్లోకి మ్యాప్ చేస్తుంది. వాటిని మనం యూస్ చేసుకొని లేటెస్ట్ మోడర్న్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇదే రూల్ని ఫాలో అవుతుంటాయి అన్నమాట, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఎందుకు అది అంత ఇంపార్టెంట్ అంటే, ఇది నార్మల్గా ప్రోగ్రామింగ్లోనే కాదు, యాక్చువల్గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే గైస్, సో మీరు ఎయిదర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ ఇంటర్వ్యూ తీసుకోవచ్చు, లేదంటే ఎయిదర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ తీసుకోవచ్చు. సో ప్రతి దానిలో అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మీద 1 క్వశ్చన్ అయితే అడుగుతారు. సో దీనిలో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో. సో మేజర్లీ వీ విల్ టాక్ అబౌట్ ద పిల్లర్స్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఏంటి అవి, ఎందుకు, సో ఎలా యూస్ చేస్తాము, సో నేను మీకు ప్రతిదీ ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. బట్ బిఫోర్ గోయింగ్ త్రూ దట్, I just need a small support from you guys. So please do like this and subscribe to my channel if you are new to our community. Okay,